నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి సొసైటీ అసలు మామూలుగా ఇప్పుడు సొసైటీ ఎలక్షన్స్ అనేటివి ముందున్నాయి. మరి దీన్ని నిజంగా నామినేటెడ్ చేస్తారని కొంతమంది అంటున్నారు. అంటే అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీ కష్టపడ్డ కార్యకర్తల కోసం, లేకపోతే ఇంకా లేకపోతే ఎన్నికలకు పోతే ఓడిపోతామనే భయం కొద్దో, లేకపోతే ఈ చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్కి దక్కించుకోవాలనే నేపథ్యంలో ఈ కోణంలో ఏదో ఒక కోణంలో అయితే మొత్తానికైతే ఒక హాట్ టాపిక్, ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఇక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా తీసేసే అవకాశం ఉన్నట్టు ఇంకో చర్చ నడుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనేది పెడతారు కావచ్చు. మరి దీన్ని పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేటి ఏంటి? మరి సొసైటీ ఎలక్షన్సే వస్తాయి. ఈ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ డైరెక్టర్లు చైర్మన్ ఎన్నుకుంటారు. డైరెక్టర్లకు రిజర్వేషన్ ఉంటుంది, కానీ చైర్మన్కి మాత్రం రిజర్వేషన్ ఉండదు. చైర్మన్కు రిజర్వేషన్ ఉంటుంది. అయితే మనం ఒక డాటా తీసుకుంటున్నాము. నేను ఈ మధ్యలోనే చెప్పిన చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలు: చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల. దీనికి సంబంధించి 6 మండలాలకు సంబంధించి నేను ఒక డాటా తీసుకుంటున్నా అని చెప్పిన. ఏం డాటా అంటే, ఈ సొసైటీ చైర్మన్స్ గత 40 సంవత్సరాలుగా ఎవరెవరు కొనసాగుతున్నారు, అందులో మన బీసీలు, ఎస్సీలు, ఓసీలు అసలు ఎవరు అత్యధికంగా ఈ చైర్మన్ పదవులు అనుభవిస్తున్నారని కీలకంగా మీకు తెలిసిన డాటా ఉంటే చెప్పండి అని చెప్పిన. నేను అఫీషియల్గా డాటా తీసుకుంటున్నాను కూడా చెప్పిన. అయితే ఇది అఫీషియల్ డాటా. ఇది ఎక్కడదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంగాధరకు సంబంధించిన అఫీషియల్ డాటా. ఒకసారి దీన్ని పరిశీలిస్తే ఇందులో 1800 మంది ఉన్నారు. ఎవరు సభ్యులు? 1800 మంది సభ్యులు ఉన్నారు గంగాధరకు సంబంధించి. 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇందులో 13 మంది డైరెక్టర్లు అంటే 7 ఎటు మొగ్గు చూపితే అటు చైర్మన్ అవుతారు. దీనిలో డైరెక్టర్లలో రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, బీసీ ఉంటుంది, జనరల్ ఉంటుంది. ఎస్సీ మహిళ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, ఎస్సీ జనరల్ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఎస్టీ మహిళ ఉంటుంది కావచ్చు. ఈ జనరల్ ఉంటుంది. ఆ జనరల్ స్థానాలలో పోటీ చేస్తారు. జనరల్ స్థానాల్లో పోటీ చేస్తూ చైర్మన్ అవుతారని క్లియర్గా తెలుసు. ఎందుకంటే మన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ చాలా తక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి ఎందుకు వస్తలేవు అవకాశాలు? మార్పు అధికార పార్టీ మారుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఉన్నది. కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉన్నదంటే, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళే చైర్మన్ ఉంటా ఉన్నారు. ఏ పార్టీ అయినా కానీ చైర్మన్ మాత్రం వాళ్ళే ఉంటారు. మరి ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మరి ఈ కాంగ్రెస్ పార్టీల కోసం కానీ రాజకీయ పార్టీల కోసం కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరి ఏంది అసలు తరతరాలుగా, లేకపోతే నిజంగా ఏదో చైర్మన్ పదవులు మా కోసమే ఉన్నాయి అనే విధంగా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన డాటా నాకు చాలామంది చెప్పిన లెక్క ప్రకారం నేను తీసిన కొన్ని సహకార సంఘాలల్లో చైర్మన్లు దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి కొనసాగుతాను. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మరి ఇప్పుడు మార్పు కావాలని ప్రజలు మార్పు కావాలి, కేసీఆర్ పోతే కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి చేస్తానని మార్పు కోరుకుంటా ఉన్నాను. మార్పు కోరుకున్న తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మరి ఏది సహకార సంఘానికి సంబంధించి ఎలక్షన్లా, లేకపోతే ఏదో ఒక విధంగానైతే చైర్మన్లు అవుతూ ఉంటారు కదా. ఆ చైర్మన్లు మరి మార్పు వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళనే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాక వీళ్ళనే చైర్మన్లు చేస్తారా? చైర్మన్ కావాలంటే అర్హత ఏంది? అసలు 7 సభ్యులను కొంటే సరిపోద్దా? లేకపోతే ప్రజల అవసరాలు, ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత విషయం అంటే ప్రజలకు సంబంధించిన వాళ్ళ భావజాలం వాళ్ళకి ఏం అవసరం లేదా? ఈ వ్యక్తి నిజంగా ఒక్కసారి రాజకీయాలను ఆరగ్రేటింగ్ చేస్తే ముసలోడు అయ్యేదాకా అలానే ఉండొచ్చా? అసలు ఏంది? అసలు నిజంగా ఒక చైర్మన్ కావాలంటే అర్హత ఏంది? అసలు ఏ విధంగా కొనసాగిస్తున్న ఈ పార్టీలు అనేది దానికి సంబంధించిన డాటా తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి మిత్రులారా, ఇది ఒక్కటి చూద్దాం. చిన్న శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి సొసైటీ కేంద్రాలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది ఒకటి శాంపిల్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో 8 సార్లు దాదాపుగా 1986 నుంచి 2025 దాకా, 1986 నుంచి 2026 దాకా, అంటే ఇది 19/12/2025కే వీళ్ళది అయిపోయింది. పాత వాళ్ళది అయిపోయింది, రద్దు చేసినట్టున్నది. గవర్నమెంట్ రద్దు చేసినట్టుంది. అయితే ఇక్కడ అయిపోయింది వీళ్ళది. 1986 నుంచి దాదాపు ఒక 40 సంవత్సరాల డాటా తీసుకునే ప్రయత్నం చేసిన. ఇప్పటికీ ఎంతమంది అయ్యారంటే 8 మంది కొనసాగారు. 8 సార్లు, సరే 8 మంది కన్నా 8 సార్లు అనుకో, 8 సార్లు కొనసాగారు. సరే 8 మంది అనుకో, 8 మంది. అందులో మరి 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, 2 టర్ములు అన్నట్టు. అలా 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ సొసైటీకి చొప్పదండి నియోజకవర్గంలో మీ సొసైటీకి సంబంధించిన చైర్మన్స్ ఎవరు ఉన్నారు, దాదాపుగా మీకు తెలిసినప్పటి ఎవరు కొనసాగుతూ ఉన్నారని దాన్ని కూడా మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేకపోతే నా నంబర్ ఉంటుంది, దాని మీద నా నంబర్ ఇక్కడ ఉంటుంది, దాని మీద పైన ఉంటుంది. ఆ నంబర్కు మీ డీటెయిల్స్ పెట్టచ్చు, చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది
ఫస్ట్ చైర్మన్ ఎవరు మరి దీనికి? కర్ర జనార్దన్ రెడ్డి. కర్ర జనార్దన్ రెడ్డి గారు ఎప్పటి ఉందంటే 1986 నుంచి 1987 ఇయర్ లేదు అంటే ఏది డేట్ లేదు ఎప్పటి ఉంది ఎప్పటిదాకా అనేది ఎప్పుడు 2004 దాకా డేట్ ఇవ్వలేదు మనకు, అఫీషియల్గానే డేట్ ఇవ్వలేదు. ఇక రెండోది దూలం బాలగౌడ్. ఇవన్నీ రాస్తున్నా మీకు మళ్ళొకసారి క్లియర్గా చెప్తా. 1987 to 1992. మూడవది సూదిరెడ్డి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు 1992 నుంచి 1994. నాలుగవది కర్ర సదాశివరెడ్డి. గారు 1994 నుంచి 2004 దాకా. ఇక ఈ 2004 దాకా ఇది ఇయర్ మాత్రం ఉంది. అంటే 1986 నుంచి 1987 టు 1992 ఇప్పటిదాకా 2004 దాకా ఇయర్ మాత్రం ఉంది. ఈ కాన్సెప్ట్ డేట్ వైజ్ ఇచ్చారు అన్నట్టు. కొత్త జైపాల్ రెడ్డి గారు. 23/10/2005 to 18/12/2010. మళ్ళీ 6 కూడా సేమ్ కొత్త జైపాల్ రెడ్డి గారే. 1/02/2013 అంటే 3 సంవత్సరాలు ఆగింది మరి. 2013 నుంచి 10/2/2019 దాకా. 7వది వడ్నాల రామరెడ్డి 11/2/2019 నుంచి 14/2/2020 వరకు. ఈ 8వది దూలం బాలగౌడ్ గారు. మళ్ళీ ఎప్పటి ఉందంటే 15/2/2020 నుంచి మళ్ళీ 19/12/2025. రైట్, ఇప్పటికీ అయిపోయింది. ఇక ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు మంజుల గారు ఉన్నట్టున్నారు. ఇక స్పెషల్ ఆఫీసర్ ఇది అవసరం లేదు. అయితే వీళ్ళది ఎప్పటికి అయిపోయింది? 2020 19/12/2025కు అయిపోయింది వీళ్ళది. దీనికి సంబంధించి 18 మంది సభ్యులు, 13 మంది డైరెక్టర్లు ఈ గంగాధర సొసైటీకి సంబంధించి ఇది ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. కర్ర జనార్దన్ రెడ్డి గారు 1986 నుంచి 1987 ఆ సంవత్సరం వాళ్ళు చైర్మన్గా కొనసాగారు. అంటే ఒక్కొక్కరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొనసాగారు, ఒక్కొక్కరు 10 సంవత్సరాలు కూడా కొనసాగారు. ఓసీ దూలం బాలగౌడ్ బీసీ ఎప్పటి ఉంది? 1987 to 1992 దాకా బీసీ. సూదిరెడ్డి వెంకటరెడ్డి ఓసీ.
1992 నుంచి 1994 దాకా ఇది. అయితే కర్ర సదాశివరెడ్డి ఓసీ 1994 నుంచి 1994 టు 2004 అంటే 10 సంవత్సరాలు. ఇక్కడ 10 సంవత్సరాలు కొనసాగారు. 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు కొనసాగారు. జైపాల్ రెడ్డి ఓసీ, అయితే కొత్త జైపాల్ రెడ్డి గారు 23/10/2005 నుంచి 18/12/2005 దాకా ఓసీ, అంటే ఇక్కడ 5 సంవత్సరాలు కొనసాగారు. మళ్ళీ కొత్త జైపాల్ రెడ్డి గారు మళ్ళీ 2013 నుంచి, అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఎంత 2010 నుంచి అంటే 2013 దాకా గ్యాప్ వచ్చింది. ఇది 4 సంవత్సరాలు, ఒక 4 years కొనసాగారు ఓసీ. వడ్నాల రామరెడ్డి అంటే ఓసీ కాదు, బీసీ. అయితే 1/2/2019 నుంచి 14/2/2020 దాకా బీసీ. దూలం బాలగౌడు అయితే 15/2/2020 నుంచి 19/12/2020 దాకా వీళ్ళు కొనసాగారు. మరి ఇలా ఒక్క ఎస్సీ కూడా లేడు, మరి వీళ్ళని ఎన్నుకునే వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి, డైరెక్టర్లకు రిజర్వేషన్ ఉంటాయి, కానీ చైర్మన్లకు మాత్రం ఎలాంటి రిజర్వేషన్ లేదు. 1 ఓసీ రెడ్డి, బీసీ 1 వెంకటరెడ్డి, 2 3 4 5 ఐదుగురు అంటే ఆల్మోస్ట్ 5 అయితే ఇప్పటి వరకు చైర్మన్లు ఓసీలు కొనసాగారు. అందులో ప్రముఖంగా రెడ్డిలే కొనసాగారు. ఇక్కడ బీసీలు ఎన్నిసార్లు అయ్యారు మరి? బీసీలు దూరం బాలగౌడ్ ఒక్కసారి అయ్యిండు, ఇది ఎప్పుడు 87 నుంచి 92 దాకా ఒక్కసారి. మళ్ళీ ఒకటి వడ్నాల రామరెడ్డి బీసీ 2019 నుంచి 2020, అంటే ఒక 2 years అలా లేక ఒక 1 year అనుకో, ఒక 1 year కొనసాగారు బీసీ. దూరం బాలగౌడు మళ్ళీ ఎప్పుడైతే 87 నుంచి 92 దాకా చేసిండో మళ్ళా 15/2/2020 నుంచి 2025 దాకా చేసిండు ఇది బీసీ. అంటే బీసీలు ఎంతమంది అయినట్టు ఇక్కడ? మొత్తానికైతే 3 అయినట్టు కదా. బీసీలు 3 అయితే 1 2 3 4 5 5 అంటే ఇంట్లో 10 సంవత్సరాలు ఉన్నది. ఇంట్లో ఏది ఇది 94 to 2004 ఇలా 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఇద్దరు అన్నట్టు, ఇలా 10 సంవత్సరాలు అన్నట్టు. అయితే బీసీలు ఇద్దరు పరిపాలించారు, ఒక ఆయన 2 సార్లు పరిపాలించిండు చైర్మన్గా, 2 సార్లుగా కొనసాగారు. అంటే అతి తక్కువ సమయం, ఫస్ట్దేమో అతి తక్కువ సమయం 87 to 92 అంటే కదా 5 years. ఇక్కడ ఈయన ఎవరు, ఈ రామరెడ్డి గారేమో ఒక 1 year చేసినట్టుండు, 1 year చేసిండు దానికి సంబంధించి. అయితే ఇక్కడ ఈ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే సరే, మరి నిజంగా పార్టీలు మారుతున్నాయి కదా, రాజకీయ పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. మరి వచ్చిన వాళ్ళు ఎట్లా వస్తున్నారు? జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇది ఒకటి శాంపిల్ మాత్రమే. ఇట్లా కొనసాగుతూ ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన కార్యకర్తలు, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్యకర్తలు ఎక్కడ ప్రియారిటీ ఉన్నది, దాని గురించి తెలుసుకోవడం కోసం ఈ డేటా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇదిగో మొత్తానికైతే గంగాధరకు సంబంధించింది, గంగాధర సొసైటీకి సంబంధించింది ఈ డేటా మొత్తం. ఇది డేటా 1 2 3 4 5 5 అయితే 5 పరిపాలించారు. 5 ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల కాలంలో? 86 నుంచి 2026 దాకా, అంటే 40 సంవత్సరాల కాలంలో. సరే, గవర్నమెంట్ ప్రభుత్వం మారినప్పుడల్లా గ్యాప్ వచ్చింది కావచ్చు, లేకపోతే ఎలక్షన్లు ఎన్నికలు పెట్టక కొంత గ్యాప్ తీసుకున్నారు కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన చేసినప్పటికీ ఈ 40 సంవత్సరాల కాలంలో 8 మంది చేస్తే అందులో ముఖ్యంగా 5 ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసిరు. జనార్దన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వెంకటరెడ్డి, సదాశివరెడ్డి గారు 94 అంటే 2 సార్లు చేసిరు. కొత్త జైపాల్ రెడ్డి గారు, అలాగే మళ్ళీ కొత్త జైపాల్ రెడ్డి గారు 2 సార్లు చేసిరు. వడ్నాల రామరెడ్డి బీసీ, దూలం బాలగౌడ్ బీసీ. అయితే 1 2 3 4 5 ఓసీలు మొత్తానికైతే ఈ ఏది సొసైటీలో, గంగాధర సొసైటీలో చైర్మన్గా కొనసాగిరు. ఇది గంగాధర సొసైటీకి సంబంధించింది. ఇంకా ముందు ఈ అన్ని సొసైటీలకు సంబంధించి, చుప్పారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అన్ని సొసైటీలకు సంబంధించి చైర్మన్గా ఎవరెవరు కొనసాగుతూ ఉన్నారు, కీలకంగా ఎవరి పాత్ర ఉంటుంది, ఈ చైర్మన్ పదవులలో కీలకంగా ఎవరి పాత్ర ఉంటుందన్నది మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దయచేసి మిత్రులారా, ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా బీఆర్ఎస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నదా అని చెప్పుకొని తిరిగిన రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం కీలక పాత్ర పోషించారు చుప్పారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఈ కార్యకర్తలు నిజంగా కష్టపడ్డ కార్యకర్తలు మరి ఈ చైర్మన్లు అవుతారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ గదే ఏళ్ళకేళ్ళు పరిపాలించి ఏళ్ళకేళ్ళు కొనసాగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి పదవులు అనుభవించి మళ్ళీ గదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ గదే చైర్మన్గా కొనసాగుతారా?
మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అసలు కార్యకర్తలను ఏ విధంగా ఒక దిక్సూచి ఏ విధంగా చూపెట్టబోతా ఉన్నారు? కీలకంగా చెప్పాలంటే కష్టపడ్డ కార్యకర్తలను చైర్మన్లు చేస్తారా? గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చైర్మన్లు చేస్తారా? మరి కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏం కాబోతా ఉంది? ఈ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, రాబోయే ఈ సొసైటీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎలక్షన్ లేకున్నా కానీ మరి ఈ చైర్మన్ పదవులలో ఎవరు ఉంటారు? ఇది క్లియర్, ఇది కీలకం అన్నట్టు. ఎందుకంటే మార్పు రావాలని మనం కాంగ్రెస్ పార్టీ కోటేసినాం కాబట్టి మార్పు వస్తుందా, లేకపోతే మార్పు పేరుతో మళ్ళీ గదే పాత వాళ్ళని తీసుకొచ్చి కొత్త చైర్మన్గా చూపించే ప్రయత్నం చేస్తారా అనేది చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏం జరగబోతా ఉన్నది అనేది దానికోసం అనేది డేటా సేకరించడం జరిగింది. మిత్రులారా, దయచేసి మీ సొసైటీ ఏదైనా కానీ మీ చొప్పదండి మండలంలో, చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి మీ సొసైటీ ఏదైనా కానీ మీ సొసైటీ పేరు లింక్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి సంబంధించి పూర్తి డేటా కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.